3 రోజుల కాపురానికి 100 తరాల ఆస్తి. బావుంది కదా! ఇదే ఇప్పుడు జరుగుతున్న ఆడపిల్లల యొక్క ఆత్మగౌరవం. ఆత్మగౌరవంగా బ్రతికే ఆడపిల్లలము మాకు ఇలా ఇలా అలా అని చెప్పేసని చాలామంది ఆడపిల్లలు మేము ఇలా, మేము అలా అని చెప్పేసని పెద్ద డిగ్నిటీ మాటలు మాట్లాడుతుంటారు కదా! అదే మీ డిగ్నిటీ ఏంటో తెలుసా? కొంతమందిని మాత్రమే ఇది ఉద్దేశించి మాట్లాడుతున్నాను. తప్పుగా అనుకోకండి. అందరి గురించి అయితే కాదు. ఎందుకంటే ఎంతోమంది మహాతల్లులు, మంచివాళ్ళు, ఆదర్శవంతులు ఉన్నారు కాబట్టే ఇంత మాత్రం ఈ వర్షాలు పడుతున్నాయి. ఈ ప్రకృతి ఇంత మాత్రము ఆ అమ్మవారు అందరినీ కరుణిస్తున్నారు. కానీ ఇది కొంతమందికి మాత్రమే. పెద్ద వాళ్ళ గురించి వాళ్ళు చెప్పేసుకుంటుంటారు. మాట్లాడేసుకుంటుంటారు. కానీ మొత్తం అంతా డబ్బు మహిమ. మొత్తం అంతా డబ్బు 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 డబ్బు. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడం చేత కాదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను బ్రతికించుకోవడం చేత కాదు. పెళ్ళి అనే బంధం ఒకటి వేసుకొని మూడు ముళ్ళ తాడును కట్టించుకొని 4 రోజుల సంసారం చేసి కేసులు పెట్టి కోర్టులకేసి భరణమని అదని ఇదని విప్పించుకొని వాళ్ళ రక్తాన్ని పీల్చుకు తినే ఆడపిల్లల కోసం మాత్రమే ఇది. ఇదేనా మీ ఆత్మగౌరవం? మీ తల్లిదండ్రులు 20 ఏళ్ళు 25 ఏళ్ళు కొంతమందిని 30 ఏళ్ళు సాకుతారు. 30 ఏళ్ళు సాకిన తల్లిదండ్రులు ఒకరికిచ్చి పెళ్లి చేస్తే తర్వాత ఏదో ఒక సందర్భంగానో ఏదో ఒక పరిస్థితుల మూలంగానో ఒకరికి ఒకరు సెట్ అవ్వక ఒకరికి ఒకరు పడక, మాట తీరు కావచ్చు, ఏదైనా కావచ్చు, పడక విడిపోతే భరణం ఎందుకు మగపిల్లలు మాత్రమే కట్టివ్వాలి? ఆడపిల్లలు ఎందుకు భరణం కట్టి ఇవ్వకూడదు? నాకు ఒకటి చెప్పండి. అంత అసమర్థుల ఆడపిల్లలు? నానా మాటలు, నానా ధైర్యవంతులు ధైర్యంగా మాట్లాడుతుంటారు కదా, అంత అసమర్థుల? వద్దు అని అనుకుంటే ఇరువైపుల నుండి సక్రమంగా వెళ్ళిపోవాలి. అంతే తప్పితే భరణం కట్టివ్వాలి, ఆ అమ్మాయి పోషణ నిమిత్తమే ఇన్నేళ్ళు సాకిన నీ తల్లిదండ్రులు నిన్ను ఇంకా సాకలేరా? నిన్ను పోషించలేరా? వీళ్ళ సర్వస్వము, వీళ్ళ 100 తరాల ఆస్తి, 200 తరాల ఆస్తి, వీళ్ళ నాన్నది ఒక 60-70 ఏళ్ళ 60-70 ఏళ్ళ ఆయన సంపాదించింటాడు కదా చిన్న వయసు నుండినే కష్టపడి. 70-80 ఏళ్ళు ఉంటాయి ఆ తండ్రికి కూడా. ఆ తండ్రి సంపాదించిన ఆస్తి అన్ని ఏళ్ళు కష్టపడి నా కొడుకుల కోసం అనేసని రూపాయి దాచి సంపాదించిన ఆస్తి తీసుకెళ్ళిపోతారా? ఎక్కడే న్యాయం? ఎక్కడి చట్టాలు ఇవి? నాకు అర్థం కావట్లేదు. ఈ చట్టాలలో ఎందుకు మార్పు రాకూడదు? ఎందుకు మార్పు తీసుకురాకూడదు? ఒకసారి ఈ చట్టాలని అందరూ కూడా వ్యతిరేకించాలని కాదు, కానీ కాస్త వాళ్ళకి కూడా మనం చెప్పే విధి విధానం అర్థం కావాలి. అంటే ఎదుటి వ్యక్తుల యొక్క కుటుంబాల పరిస్థితులు కూడా అర్థం కావాలి. వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు పడి కొంత ఆస్తిని, కొంత బంగారాన్ని, కొంత వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ పిల్లల కోసం ఎంతో కొంత అభివృద్ధిని చేసిన ఆ అభివృద్ధిని తీసుకెళ్ళిపోవాలి అనే ప్లాన్ వేసే ఆడపిల్లలు మాత్రం ప్లీజ్ దయచేసి పెళ్ళిళ్ళు చేసుకోకండి. దయచేసి మీరు చేసుకోకుండా ఉండరు. నేను ఎంత చెప్పినా చేసుకోకుండా ఉండరు, చేసుకుంటారు. ఎందుకు అంటే మీ ప్లాన్ అదే. ఇప్పుడు ప్రేమించారు, లవ్ చేశారు అంటేనే వాడు షాపింగ్లు చేయించాలి, బంగారు కొనివ్వాలి, బట్టలు కొనివ్వాలి, వాళ్ళకు నచ్చినట్టుగా ఐఫోన్స్ కొనివ్వాలి, వాళ్ళకు నచ్చినట్టుగా అన్ని విధాలుగా వాళ్ళకు రెస్టారెంట్లకు తిప్పాలి, వాళ్ళు ఏది అడిగితే అది కొనివ్వాలి, ఏది ఇది కావాలి అని అంటే కోరిన కొండల మీద వర్షం కురిపించాలి. అలా ఉంటేనే ఈ ఆడపిల్లలు ఆయన్ని భర్తగా స్వీకరిస్తున్నారు. నా భర్త చూడు అని స్టేటస్లు పెట్టుకొని మాకు ఇది కొనిచ్చారు, అది కొనిచ్చారని వాళ్ళ ఫ్రెండ్స్ ముందు వాళ్ళ భర్తల గురించి వాళ్ళు గొప్పగా అది భర్త గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు. నీ అవసరాన్ని, నీ యొక్క అంతులేని గొంతెమ్మ కోరికలను తీరుస్తున్న ఒక బానిస, అంతే నాకు తెలిసినంత వరకు. ఒకటి, అలాంటి బంధాలు దేనికి పనికొస్తాయి చెప్పండి? మీలాంటి ఆడపిల్లలు, మీలాంటి అంటే నన్ను అనుకోవచ్చు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎలా అనేసని, నా మనసు అనిపించింది చెప్తున్నాను. నేను ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఇప్పుడున్న పరిస్థితులే. అలా ఉంటేనే భర్తని స్వీకరించినప్పుడు, అలా లేకపోయినప్పుడు భర్తగా స్వీకరించరు. వాళ్ళకు
ఆ కుటుంబానికి పిల్లలు కనడానికి, పెంచడానికి వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వహించడానికి మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. అంటే వాళ్ళ భర్త పట్ల బాధ్యత, ఆ కుటుంబం పట్ల అత్తమామల పట్ల బాధ్యత, ఆ కుటుంబంలో ఆమె అవసరాల పట్ల బాధ్యత, ఈ ఈ విధమైన విధి విధానాన్ని మాత్రం వాళ్ళు ఫాలో అవ్వరు. కొంతమందికే మాత్రం చెప్తున్నా, ఇది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, కొంతమందికి మాత్రమే. వాళ్ళు చేయాల్సిన పనులు, వాళ్ళు చేయాల్సిన అంటే ఇప్పుడు నీకు నీ భర్త ఎలా ఇవన్నీ చేస్తేనే నాకు భర్త అవుతాడు అనేసని ఒక ఆడపిల్ల కొంతమంది ఆలోచన చేస్తారో, అలాంటప్పుడు నువ్వు కూడా ఇలా అన్నీ చేస్తేనే నాకు భార్య అనేసని వాళ్ళు ఫీల్ అవుతారు కదా. నా భార్య అయిన తర్వాత ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా అనేసని వాళ్ళకు ఫీలింగ్ ఉంటుంది కదా. అవి వాళ్ళు చేయరు. వీళ్ళు చెప్పిందే చేయాలి, వీళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇది వాళ్ళ ఆత్మగౌరవమా లేకపోతే వాళ్ళు చెప్పుకునే మాటలకి ఏమైనా ఇంకొకటినా కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఆడపిల్ల అయినా, ఏ ఆడపిల్ల అయినా సరే, ఎవరైనా సరే కోర్టులు కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ అంతస్తులు, వాళ్ళు పెట్టుకున్న దాచుకున్న ఇంతో అంతో డబ్బు ఎందుకండి? 3 రోజుల కాపురానికి మీకు సరే మీరు తీసుకెళ్తారు, మీరు బాగానే ఉంది, మీరు బాగానే ఉంటారు. వాళ్ళు పడే బాధ ఏదో ఒక రూపంలో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. ఏదో ఒక రూపంలో, అది అన్యాయం అనుకోండి, ఏదో ఒక రూపంలో తీసుకెళ్తారు. అలా కాకుండా మీ బాధ్యతను మీరు నిర్వహించండి. ప్రతి ఆడపిల్ల వాళ్ళ కుటుంబం పట్ల సంపూర్ణమైన బాధ్యతను నిర్వహించిన రోజు ఆ కుటుంబం మీద, ఆ కుటుంబంలో ఉన్న సకల సంపదల మీద మీరు కేసు వేసినా మీకు అది చెల్లాలి, అది వర్తించాలి. ఇది మాత్రం నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అలా లేని రోజు మీరు ఇలా 3 రోజుల ఈ ముచ్చటైన కాపురానికి మాత్రం వాళ్ళ జీవితాలని, వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు సంపాదించిన ఆస్తులను కట్టగట్టుకొని పోకండి దయచేసి. ఇందులో మరికొంతమంది ఆడపిల్లలు ఉన్నారు. ఎలాంటి వాళ్ళంటే 50-60 ఏళ్ళు వచ్చిన ఆడవాళ్ళు కొంతమంది, నేను చూసిన ఆడవాళ్ళల్లో కొంతమంది ఉన్నారు. భర్తలు లేని వాళ్ళు, ఏదో డైవర్స్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ మానసికమైన అంటే వాళ్ళు దృఢంగా మైండ్ ఎంతో దృఢంగా ఆలోచన చేస్తారు. ఒక కుటుంబం నుండి ఒక కుటుంబానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ కుటుంబంలోని బాధ్యతలని అంతవరకు వాళ్ళకి ఏమీ తెలియదు. అంతవరకు వాళ్ళ పుట్టింట్లో ఉన్నంత వరకు వాళ్ళకి ఏం తెలియదు. అదే అత్తవారింటికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబంలో బాధ్యతల్ని అన్నింటినీ, పరువు, మర్యాద, పిల్లలు, సంరక్షణ అన్నింటినీ, ఆ ఇంటిని చక్కబెట్టుకొని పోవడము, ప్రతి ఒక్కటి కూడా ఎంతో బాధ్యతగా నిర్వహిస్తారు. ఒక కూరగాయ కొనాలన్నా సరే దాన్ని ఇటు అటు తిప్పి దానికి ఏమైనా పుచ్చులు ఉన్నాయా అని చెప్పేసి అని ఒక కూరగాయ కొనే దగ్గర అయినా సరే అంత బాధ్యత వ్యవహరిస్తారు. అంత మెచ్యూరిటీ మైండ్ అన్నమాట. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే ఎంత వాళ్ళు వయసు రీత్యా ఎదిగినా వాళ్ళ కుటుంబంలో విషయాలలో అన్నింటి విషయాలలోనూ ఎంతో చాకచక్యంగా మెలిగిన ఆడవాళ్ళు కొంతమంది మాయమాటల్లో, కొంతమంది చెప్పే విషయాలకి వాళ్ళకి అప్పుడు ఎంత అజ్ఞానులుగా మారిపోతారో నిజం చెప్తున్నాను. వాళ్ళ మైండ్ ఎంత అజ్ఞానంగా కూరుకుపోతుందంటే ఒక కూరగాయనైనా పుచ్చుందా లేదా అని పరిశీలించి చూసే ఆడవాళ్ళు ఇలా ఎవరో ఏదో మాయమాటలు చెప్పేసరికి నమ్మి మోసపోయి వాళ్ళ కోసం పిల్లల్ని చంపేస్తారు, భర్తలను చంపేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కుటుంబంలో కలహాలు పెట్టేస్తారు, కుటుంబంలో రచ్చరచ్చ చేసేస్తారు. ఇలాంటివన్నీ కొంతమంది. ఇంకొంతమంది భర్తలు లేని చెప్పాను కదా, అలాంటి వాళ్ళు వీళ్ళ మాయమాటలకు సర్వస్వం తీసుకెళ్ళిపోయి వాళ్ళకి పెట్టేస్తారనమాట. ఏంటంటే అంతవరకు వాళ్ళ కోసం దాచుకున్న డబ్బు కావచ్చు, అంతవరకు వాళ్ళ కోసం, వాళ్ళ సెక్యూరిటీ కోసం పెట్టుకున్న అంతో ఇంతో గోల్డ్ కావచ్చు, అంతా తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టేసిన వాళ్ళు నేను చూసిన వాళ్ళలో చాలామంది ఉన్నారు ఆడవాళ్ళు. అంటే కొంతమంది ఆడవాళ్ళ దగ్గర నుండినే డబ్బు ఆశించడానికి ఆడవాళ్ళు, ఇది ఒక ప్లాన్ అన్నమాట. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ పైన ఇది ఒక ప్లాన్. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కాస్త అంతో ఇంతో ఏదైనా ఉంటే అది తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబం కోసం బ్రతకడం, వాళ్ళ కుటుంబానికి ఖర్చు పెట్టుకోవడానికి ఇది ఒక ప్లాన్ అన్నమాట. ఇంకొకటి, ఒంటరిగా ఉన్న మగవాళ్ళు, సంపాదన ఉన్న మగవాళ్ళని ఇలా కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళను కూడా
ఆ టార్గెట్‌లో డబ్బు కోసం ఆహ్, ప్రేమను నటించే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ప్లీజ్ నేనేమంటానంటే వయసు పెరగంగానే సరిపోదు. ఏ విషయాన్నైనా మనం చాకచక్యంగా నడుచుకోవడంలో తప్పు లేదు. కానీ ఎంత వయసు వచ్చినా ప్రేమ అనే ఒక్క మాట చనువుగా మాట్లాడి, ఆ ప్రేమతో మాట్లాడి ఒక్క మాట ఒక మనిషిని ఎంతగా తీసుకెళ్ళిపోతుందనేది ఒకసారి మీరు గమనించండి. ఆ విషయానికే నేను చెప్తున్నాను. ఎవ్వరు కానీ, ఎప్పుడు కానీ మనం ఆత్మగౌరవంగా మనల్ని మనం బ్రతకాలి, బ్రతికించుకోవాలి అనంటే ప్రతి క్షణం మనల్ని మనం ప్రేమించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అప్పుడే ఎదుటి వాళ్ళు ఏంటి, ఎదుటి వాళ్ళ మాట తీరేంటి, ఎదుటి వాళ్ళ మాటలో ఉన్న అర్థం, పరమార్థం ఏంటి అని గ్రహించగలిగే ఆ మైండ్ సెట్ అనేది మనకొస్తది. ఒకసారి ఇది గుర్తుపెట్టుకొనేసి ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఫస్టు. అత్యధికంగా ప్రేమించుకోండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళనే మన ప్రాణాలు ఇచ్చేసే విధంగా ప్రేమిస్తారు ఎదుటి వ్యక్తులను. మన ప్రాణాలు కూడా వాళ్ళ కోసం ఇచ్చేసేయాలి. మన ఆలోచన, మన మైండ్, మన కన్నీళ్ళు, మన మెచ్యూరిటీ లెవెల్స్ మొత్తం అంతా వాళ్ళ కోసము ఇచ్చేయడానికి, ఈ విలువైన ప్రాణాన్ని కూడా ఇచ్చేయడానికి సంసిద్ధపడిపోతామే. అలాంటప్పుడు మీకోసం మీరు ఏం చేసుకున్నారు, మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించారు అని గమనించుకోండి. ఓకే, థ్యాంక్ యూ.